నమస్కారం క్రికెట్ అభిమానులారా. 11 ప్రోస్ తెలుగుకి స్వాగతం. టీమిండియాలో ప్రస్తుతం ఒకే ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై. టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ తర్వాత వారసుడిగా పగ్గాలు చేపట్టిన సూర్య తక్కువ కాలంలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావడం వెనుక అనేక సమీకరణాలు ఉన్నాయి. అసలు సూర్య కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చింది? బీసీసీఐ మరియు సెలెక్టర్ల ఆలోచన ఏంటి? భవిష్యత్తులో టీమిండియా ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కెప్టెన్సీ పరిమితులు మరియు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత టీమిండియాలో చాలా మార్పులు వచ్చాయి. గంభీర్ ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు, జట్టు కంటే ఏ ఆటగాడు ఎక్కువ కాదు అని. సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కెప్టెన్సీ విషయంలో గంభీర్ దృష్టికోణం వేరుగా ఉందని, సూర్య కెప్టెన్సీలో భారత్ కొన్ని విజయాలు సాధించినప్పటికీ క్లిష్ట సమయంలో వ్యూహాలు అమలు చేయడంలో సూర్య కొంచెం తడబడుతున్నాడని సెలెక్టర్లు భావించారు. ముఖ్యంగా బౌలింగ్ మార్పులు మరియు ఫీల్డింగ్ సెట్టింగ్ విషయంలో సూర్య తీసుకున్న కొన్ని నిర్ణయాలు గంభీర్ లాంటి సీనియర్ల దృష్టిలో విమర్శలకు దారితీశాయి. సూర్యకుమార్ యాదవ్ వయసు ఇప్పుడు 33 ఏళ్లు పైనే. 2026 టీ20 వరల్డ్ కప్ సమయానికి అతని వయసు 35 నుండి 36 ఏళ్లు వస్తాయని బీసీసీఐ లక్ష్యం కేవలం ప్రస్తుత సిరీస్లు మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్లలో భవిష్యత్. సూర్య ఒక 360 డిగ్రీ ప్లేయర్. అతని బ్యాటింగ్ టీమిండియాకు అత్యంత కీలకమే. కెప్టెన్సీ భారం వల్ల అతని సహజ సిద్ధమైన బ్యాటింగ్ దెబ్బతింటుందని మేనేజ్మెంట్ ఆందోళన చెందింది. ఒక కీలక ప్లేయర్ ను కేవలం కెప్టెన్సీ కోసమే ఉపయోగించుకుని అతని బ్యాటింగ్ ఫామ్ ను పణంగా పెట్టడం జట్టుకు నష్టమని భావించారు. అందుకే సూర్యను కేవలం బ్యాటర్ గా స్వేచ్ఛగా ఆడనివ్వాలని, కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఒక యువక నాయకుడికి అప్పగించాలని నిర్ణయించారు. టీమిండియా ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉంది. అంటే పాత తరం నుంచి ఒక కొత్త తరానికి బాధ్యతలు వెళ్తున్నాయి. శుభమన్ గిల్ వంటి యువ ఆటగాళ్లను భవిష్యత్ కెప్టెన్లుగా తీర్చిదిద్దాలని సెలెక్టర్లు గట్టిగా నిర్ణయించుకున్నారు. సూర్యను తాత్కాలిక కెప్టెన్ గా ఉంచడం కంటే ఒకేసారి లాంగ్ టర్మ్ కెప్టెన్ ను ఎంపిక చేస్తే జట్టులో స్థిరత్వం వస్తుందని భావించారు. కెప్టెన్సీ మారిన ప్రతిసారి జట్టు వాతావరణం మారుతుంది, ఆటగాళ్లపై ప్రభావం చూపుతుంది. అందుకే ఒకేసారి కఠినమైన నిర్ణయం తీసుకొని సూర్య స్థానంలో ఒక కొత్త నాయకుడిని తీసుకువచ్చారు. సూర్యకుమార్ యాదవ్ గత ఏడాది కాలంలో కొన్ని కీలకమైన గాయాల బారిన పడ్డారు. కెప్టెన్ గా ఉన్న ఆ వ్యక్తి అన్ని మ్యాచ్ల అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం. సూర్య ఫిట్నెస్ సమస్యల వల్ల కొన్ని సిరీస్లకు దూరం కావడం, ఆ సమయంలో వేరే వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వడం వల్ల జట్టులో కన్ఫ్యూజన్ నెలకొంది. నిలకడగా జట్టును నడిపించే నాయకుడు కావాలని బీసీసీఐ కోరుకుంది. సూర్య తన ఫిట్నెస్ మీద మరియు బ్యాటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయం ఇది అని ఇలా మేనేజ్మెంట్ అతనికి స్పష్టంగా వివరించినట్లు సమాచారం. మైదానంలో సూర్య చాలా కూల్ గా ఉంటారు, అది మంచిదే. కానీ ధోని లాంటి కూల్నెస్ కి సూర్య లాంటి రిలాక్స్డ్ ధోరణికి మధ్య చాలా తేడా ఉంది. కొన్ని కీలక మ్యాచ్ల్లో ప్రత్యర్థి బ్యాటర్లు రెచ్చిపోతున్నప్పుడు సూర్య వద్ద ప్లాన్ బి లేకపోవడాన్ని విశ్లేషకులు గమనించారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలర్లను గైడ్ చేయడంలో రోహిత్ శర్మ చూపించినంత చొరవ సూర్యకుమార్ చూపించలేకపోయాడు. ఒక లీడర్ గా తను ముందుండి నడిపించిన జట్టును ఏకన్మంగా నడిపించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరగా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నుంచి తప్పించడం అంటే అతనికి తక్కువ విలువ ఇవ్వడం కాదు, అతని బ్యాటింగ్ ప్రతిభను కాపాడుకోవడానికి మరియు జట్టు భవిష్యత్తు కోసం తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే. సూర్య కేవలం బ్యాటర్ గా క్రీజ్ లోకి వస్తే ఎంతటి విధ్వంసమైన సృష్టిస్తాడో మనందరికీ తెలిసిందే. కెప్టెన్సీ భారం లేని సూర్య రాబోయే రోజుల్లో మరిన్ని సెంచరీలు బాది టీమిండియాను విజయపదంలో నడిపిస్తాడని ఆశిద్దాం. మరి సూర్యని కెప్టెన్సీ నుంచి తప్పించడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా 11 ప్రోస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.